ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అన్న దానిపై ఊహాగానాలకు ఇండియా కూటమి తెరదించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న ఈ నెల 21న నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి 1946 జూలై 8న రంగారెడ్డి జిల్లా ఆకుల మేళారం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్లో చదువుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1971లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1971 డిసెంబర్ 27న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగువాడిని గెలిపించుకుందామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పివి నరసింహారావు తర్వాత తెలుగు వ్యక్తిని కీలక పదవిలో కూర్చోబెట్టే అవకాశం వచ్చిందన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్న కూటమి ఒకవైపు, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్న కూటమి మరోవైపు ఉందని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఏకతాటిపైకి వచ్చి ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇండియా కూటమి రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యవసాయ రైతు కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ, ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రుడు, తెలంగాణ హైకోర్టు జడ్జిగా, ఇతర రాష్ట్రాలలో చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జస్టిస్గా సుదీర్ఘకాలం సేవలను అందించి రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు, రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. ఈరోజు వారిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడంతో చంద్రబాబు నాయుడు గారిని, చంద్రశేఖరరావు గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని, అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి ఆయా పార్టీలను కూడా మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చేయాలి. రాజ్యాంగాన్ని ప్రజలకు ఆ స్ఫూర్తిని అందించడానికి ఉపరాష్ట్రపతిగా ఉంటే ఇది దేశ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున, మంత్రివర్గం తరఫున వారందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేడు పార్లమెంటు ముందుకు కీలక బిల్లులు రానున్నాయి. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పార్లమెంటు ముందుకు ఆన్లైన్ గేమింగ్ బిల్లు రానుంది. ఆన్లైన్ గేమ్లకు నిధులు ప్రాసెస్ చేయకుండా బ్యాంకులు నిషేధించేలా బిల్లు రూపకల్పన చేసింది ప్రభుత్వం. ఇక మరోవైపు నేరారోపణలు ఉన్న నేతలను పదవుల నుంచి తొలగించే బిల్లు కూడా పార్లమెంటు ముందుకు రానుంది. నేడు పార్లమెంటు ముందుకు కీలక బిల్లులు రానున్నాయి. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పార్లమెంటు ముందుకు ఆన్లైన్ గేమింగ్ బిల్లు రానుంది. ఆన్లైన్ గేమ్లకు నిధులు ప్రాసెస్ చేయకుండా బ్యాంకులు నిషేధించేలా బిల్లు రూపకల్పన చేసింది ప్రభుత్వం. మరోవైపు నేరారోపణలు ఉన్న నేతలను పదవుల నుంచి తొలగించే బిల్లు కూడా పార్లమెంటు ముందుకు రానుంది.
ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో అధికారులు ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను పూర్తిగా ఎత్తి వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుతో పాటుగా బ్యారేజీ ఎగువన ఉన్న ప్రధాన వాగుల నుంచి 4,73,065 క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి వస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. వరద ఉధృతి 4 లక్షల క్యూసెక్లు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటి మట్టం ఉండగా మొత్తం 70 గేట్లను ఎత్తి దిగువకు 4,68,720 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లుగా ఇరిగేషన్ జేఈ రాజేష్ తెలిపారు. తూర్పు డెల్టా, పశ్చిమ డెల్టా కాలువలకు 4,345 క్యూసెక్లు వదులుతూ ఉండగా గుంటూరు ఛానల్కు నీటిని విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ గ్రామ శివారులో గల శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం నీట మునిగిపోయింది. గత 4 రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం ఎక్కువ రావడంతో గోదావరి నదిలో ఆలయం మునిగిపోయింది. గత 1000 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గోదావరి నది వరద ఉధృతికి తట్టుకుని నిలబడుతుందని స్థానికులు తెలిపారు. మళ్లీ ఎండాకాలంలో ఆలయం నీటి ప్రవాహం తగ్గగానే యథావిధిగా గుడి తేలుతుందని చెప్పారు. అప్పుడు గుడి లోపల మట్టిని తొలగించి రంగులు వేస్తామని చెప్పారు. అప్పటి నుంచి యథావిధిగా పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక్కడికి వివిధ జిల్లాలు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు వస్తారని గ్రామస్తులు తెలిపారు. గుడి మునిగిన విషయం తెలుసుకున్న ప్రజలు చూసేందుకు తండోపతండలుగా వస్తున్నారు. ఉమామహేశ్వర టెంపుల్ చాలా సంవత్సరాల నేపథ్యం చరిత్ర కలిగిన ఉమామహేశ్వర ఆలయం ఎప్పుడు కూడా ఇక్కడ ఇంత భీకరంగా వరద వచ్చినా కూడా తట్టుకొని నిలబడుతూ ఉంది. 1016వ సంవత్సరంలో రాజరాజ నరేంద్రులు ఇక్కడికి వచ్చినారు. వచ్చి ఇక్కడ శిలాశాసనం కూడా ఏర్పాటు చేసి మనకు దాన శాసనం ఇక్కడ ఏర్పాటు చేసినారు. స్వయంగా అభిషేకం చేసిన చరిత్ర ఇక్కడ ఉమామహేశ్వర ఆలయానికి ఉన్నది. ఇప్పుడు 5-6 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉన్నప్పటికీ గుడి తట్టుకొని అలాగే నిలబడుతుందంటే రాతి కట్టడం యొక్క గొప్పతనం మనకు ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడికి యాత్రికులు కానీ ఔత్సాహికులు కానీ చూడడానికి వస్తూ ఉంటారు. ఇది ఎంతో చరిత్ర కలిగిన గ్రామం మరియు ప్రకృతి పరంగా కూడా చాలా బాగా ఉంటుంది మా ఉమ్మేడ విలేజ్. కాబట్టి పర్యాటకులు చాలా ఇక్కడికి వస్తారు. ఉమామహేశ్వర టెంపుల్ చాలా సంవత్సరాల నేపథ్యం చరిత్ర కలిగిన ఉమామహేశ్వర ఆలయం ఎప్పుడు కూడా ఇక్కడ ఇంత భీకరంగా వరద వచ్చినా కూడా తట్టుకొని నిలబడుతూ ఉంది. 1016వ సంవత్సరంలో రాజరాజ నరేంద్రులు ఇక్కడికి వచ్చినారు. వచ్చి ఇక్కడ ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలంలో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతి పెరిగింది. టేకులగూడెం వద్ద ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సహా వాహనదారుల ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గోదావరి వరద ఉధృతి ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పేరూరు ఎస్ఐ కృష్ణప్రసాద్, వెంకటాపురం సిఐ, పంచాయతీ సెక్రటరీ రవీందర్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. శ్రీశైలం డ్యాంకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువన ఉన్న జురాల ప్రాజెక్టు నుంచి 2,38,237 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మెడంపల్లి గోదావరి నదిపై 129 సంవత్సరాల క్రితం బ్రిటిష్ హయాంలో నిర్మించిన సద్దర్మాట్ ఆనకట్టకు భారీ వరద నీరు వచ్చి చేరింది. ఇక శ్రీరామ్ సాగర్ కడం నుంచి భారీ వరద రావడంతో ఇరిగేషన్ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పర్యాటకులు, రైతులు, చేపలు పట్టేవారు ఎవరు కూడా సద్దర్మాట్ కడం ఆనకట్ట వైపు వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిక బోర్డులు పెట్టారు. వానలు ఎక్కువగా పడుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ పోలీసు అధికారులు సూచించారు. ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆర్థిక రాజధాని వీధులు వరదల్లో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరడం, చెట్లు విరిగిపడడంతో కనీసం 40 ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు 2 రోజుల పాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని 36 జిల్లాలకు గాను కనీసం సగం జిల్లాలో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసిన వాతావరణ విభాగం నాందేడ్ జిల్లాలోని ముక్కేడు తాలూకాలో వర్షాలు వరదల్లో 7 చనిపోయారు. వరదలో చిక్కుకుపోయిన కనీసం 200 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. काच बंद कर गाडीची. दीवार में टच कर, दीवार में ऊपर दबा, गाड़ी नीचे दबा, नीचे खड़ा रे, हाँ दबा. మాజీ సీఎం కేసీఆర్ను కలవడానికి తాను సిద్ధంగా ఉన్నా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఓటింగ్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్ను కలుస్తాన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ పార్టీకి 4 ఎంపీ స్థానాలు ఉన్నాయని, నన్ను కలిసేందుకు కేసీఆర్ సుముఖంగా ఉన్నాడో లేదో తెలియదన్నారు రేవంత్. ఇక రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి ఎంపిక చేస్తుందన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ 2 పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని అందులో పేర్కొన్నారు. కమిషన్ నివేదికను నిలిపివేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 20న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. జీఎస్టీ స్లాబ్ రద్దు లేదా మార్పు అంటూ కేంద్రం గత వారం రోజులుగా ప్రచారం చేసుకుంటుందని, వీటి ద్వారానే ప్రజల జీవితాల్లో నిజమైన దీపావళి వస్తుందంటూ ప్రాపగాండ చేస్తుంది అన్నారు. గత పుష్కర కాలంగా లక్షల కోట్ల రూపాయలు పెంచిన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ రేట్ల రూపంలో ప్రజల నుంచి దోచుకుందని విమర్శించారు. ధరల తగ్గింపుపైన చిత్తశుద్ధి ఉంటే దానికి ప్రాథమిక కారణమైన పెట్రోల్ ధరలను తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. భాగ్యనగరంలో విద్యుత్ వైర్లు యమపాసాలిగా మారాయి. హైదరాబాద్ మహానగరంలో కరెంటు షాక్ తగిలి మరణిస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. చంద్రేనగుట్ట, బండ్లగూడలో కరెంటు షాక్తో 2 యువకులు వికాస్, ధోని మరణించారు. చంద్రేనగుట్ట నుంచి పురాణపూలుకు వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్తుండగా వీరికి కరెంటు షాక్ తగిలింది. అయితే వీరితో వెంట ఉన్న మరో 3 యువకులకు గాయాలయ్యాయి. వారిలో ఒక యువకుడికి ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై బలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్లో ప్రమాదకరంగా మారాయి విద్యుత్ వైర్లు. విద్యుత్ స్తంభాలపై విచ్చలవిడిగా నెట్వర్క్ వైర్లు లాగడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. విద్యుత్ షాక్తో 2 రోజులు 8 మంది మృతి చెందారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకున్నా కఠినంగా స్పందించాలన్నారు. ఇక ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రామంతపూర్ విద్యుత్ శాఖ ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్ అయింది. కేసును సుమోటోగా స్వీకరించింది హెచ్ఆర్సీ. శోభయాత్రలో ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని తెలిపింది హెచ్ఆర్సీ. ఘటనకు కారణాలు, పరిహారం, భద్రతా చర్యలపై నివేదిక కోరింది. సెప్టెంబర్ 22 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీకి హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. పేదరిక నిర్మూలనే ప్రభుత్వ ధ్యేయమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. P4 అమలు కార్యక్రమాన్ని మంగళగిరిలో ప్రారంభించారు. అనంతరం బంగారు కుటుంబాలు మార్గదర్శకాలతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఓట్ల కోసం స్త్రీశక్తి పథకాన్ని తీసుకురాలేదని చెప్పారు. P4తో చాలా మంది జీవితాల్లో గొప్ప మార్పు వస్తుందని ఆయన చెప్పారు. డబ్బులు ఉన్నవారు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పేదరికం లేని సమాజమే తన లక్ష్యమని చెప్పారు. పేదరిక నిర్మూలన సమిష్టి బాధ్యత అన్నారు. మన లేకపోయినా మన పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని, అందుకే P4 విధానంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పెట్టుకునే విధంగా మన పనులు చేయగలిగితే అది శాశ్వతం. దానికోసమే మానవ జన్మని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే మానవత్వంతో ముందుకు పోదాం. దానికోసం మనం పనిచేద్దాం. ఈరోజు నేను ప్రభుత్వ తరపున ఇచ్చే కార్యక్రమాలన్నీ ఇస్తున్నాం. నేను ఇంకొక మాట కూడా చెప్పాను. నేను ఏదైతే కష్టపడుతున్నానో సంపద సృష్టించడానికి, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మళ్లీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడతాం. అదే సమయంలో ఇది నా ఒక్కడే బాధ్యత కాదు, మనందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. సమాజం నాకు ఒక అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేస్తున్నా. సమాజం మీకు ఒక అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేయగలిగితే సమాజంలో సమస్యలుండవు. అలాంటి మంచి సమాజం కోసం మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ P4 మీద శక్తి ఉండే ప్రతి ఒక్క వ్యక్తి, అవసరమైన ప్రతి ఒక్క కుటుంబానికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. గివ్ బ్యాక్ అనేది మన సమాజంలో ఎప్పటి నుంచి వచ్చిన సిద్ధాంతం. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, అందరం ఒక రోజున చనిపోవడం ఖాయం. ఎవ్వరూ శాశ్వతం కాదు. గుంటూరు జిల్లా వినుకొండలో మంత్రి అచ్చెన్నాయుడు కిసాన్ మేళా ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్లతో రైతులు, కూటమి నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అంతులేని అబద్ధాలతో రాష్ట్రంలో అసత్య ప్రచారాలకు కేరాఫ్గా వైసీపీ తయారైందన్నారు. అబద్ధాల మీద పుట్టిన పార్టీ వైసీపీ అన్నారు. తర్వాత పుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఈ పరిస్థితులన్నీ ఒక్కసారి రాష్ట్రంలో గమనంలోకి తీసుకుంటే, తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఈ 43 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు నుంచి నేటి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు నిరంతరం అధికారంలో ఉన్న, ప్రజాపక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న
ప్రజల గురించి ఆలోచించాం తప్ప ఎప్పుడు ఇంకొక కార్యక్రమం చేయలేదు. రాష్ట్రంలో అధికారంలో ఉంటే అధికారాన్ని ఉపయోగించి ప్రజలకి సేవ చేసేవాళ్ళం. ఒకవేళ అధికారం లేకపోతే పార్టీ తరపున ప్రజల పక్షాన ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి మార్గం చూపేవాళ్ళం. నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొనున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమౌళికి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు రాధాకృష్ణన్. ఇక రేపు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొనున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమౌళికి నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు రాధాకృష్ణన్. రేపు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.